వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన విలువ తెలియదు మనకి. దేశంలో మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన విలువ తెలుస్తుంది. మనం చాలాసార్లు బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ఢిల్లీనో ముంబైయో ఇంకో చోటకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో రాజకీయాలు మాట్లాడితే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మాకు అలాంటి సీఎం ఉంటే బాగుండేది అని చెప్తా ఉంటారు. వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉంటారు. అంటే ఆయనకున్న గుడ్ విల్ అది. అంటే ఆయన డెవలప్మెంట్ కి ఒక చిరునామాగా మారిపోయారు దేశవ్యాప్తంగా. ఇప్పుడే కాదు, 30 ఏళ్ల నాడు చూసినా దేవగౌడ, ఐకే గుజరాల్ ప్రభుత్వాలు, అలాగే వాజ్పేయి గారి ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి మనగలిగిన రోజులు అవి. ఆ రోజు కూడా ఆయన ఎప్పుడు రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేయలే వాళ్ళని. మాకు ఇన్ని పదవులు కావాలనో ఇంకోటనో అర్థం పద్ధతులని డిమాండ్లతో మద్దతు ఉపసంహరిస్తా అని ఎప్పుడు బెదిరించాలి. ఆయన రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ఎన్డీఏలో ఆయన రాష్ట్రానికి ఏం కావాలి, నిధులు, ప్రాజెక్టులు, వీటి మీదే దృష్టి పెడతారు. తన పలుకుబడిని రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగిస్తారు. అభివృద్ధి విషయంలో, విజన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి దీటైన నాయకుడు దేశంలోనే లేడు. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని వెంటనే స్టడీ చేయటం, అది రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచించడం ఆయన లక్షణం. ఇటీవల ఆయన బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కొత్తగా కట్టిన 2వ టెర్మినల్, సెకండ్ టెర్మినల్ చూశారు ఆయన. వాస్తవానికి చాలా అద్భుతంగా కట్టారు. ఆ టెర్మినల్ ని బాగా డిజైన్ చేశారు. విమానాశ్రయం లోపల సహజ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. చాలా న్యాచురల్ గా ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. మల్టీమోడ్ ట్రాన్సిట్ హబ్ గా పర్యావరణ అనుకూల పద్ధతులతో దీన్ని రూపొందించారు. మామూలుగా ఏసీఎం కూడా పెద్దగా పట్టించుకోరు ఇలాంటివి. చూస్తారు, ఓ చాలా బాగుంది అనుకుని వెళ్ళిపోతారు. కానీ నేను అలా వెళ్ళిపోలేదు. మొత్తం తిరిగి చూశాడు. విమానాశ్రయం సీఈఓ హరి మరార్తో కలిసి అక్కడ ప్రయాణికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అలాగే ప్రయాణికులతో మాట్లాడారు. విమానాశ్రయ అధికారులతో కూర్చున్నాడు. ఆ టెర్మినల్ ని ఎలా నిర్మించారు, దాంట్లో ఏమేమి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా అధికారుల ద్వారా తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాలని ప్రపంచ స్థాయికి అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఆయన. కాబట్టి ఆ టెర్మినల్ 2 బెంగళూరు విమానాశ్రయంలో టెర్మినల్ 2 ప్రత్యేకతల గురించి టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి మరీ తెలుసుకున్నారు. ఇదే చంద్రబాబును మిగతా రాజకీయ నాయకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణం. ఆయన కేవలం చూడటంతోనే వదిలేయరు, అధ్యయనం చేస్తారు. దాన్ని రాష్ట్రానికి ఎట్లా వాడాలి అని ఆలోచిస్తారు. ఆయన ఏదో బెంగళూరు వెళ్ళామన్నట్టు కాకుండా అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు ఆయన. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా షేర్ చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కొత్త విషయం ఏదైనా ఉంటే దాన్ని స్టడీ చేస్తారు. దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తీసుకురావాలి, ఏపీని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచిస్తారు. క్వాంటమ్ టెక్నాలజీ కూడా అదే. ప్రపంచంలో ఏవో 1-2 దేశాలు మినహా ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ మీద పూర్తిగా ఏ దేశం దృష్టి పెట్టలేదు. కానీ ఈయన ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కారణం ఏంటంటే దాని గురించి పూర్తిగా స్టడీ చేశారు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీకి మంచి అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ లో ఐటీ రంగానికి ఎట్లా బాటలు వేశారో, అలాగే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి వరుసగా ఒక 10 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రం ఫేట్ మారిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.